ఫిష్ ఫ్రై ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుని దానిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఫిష్ పీసెస్ పాన్కి అతుక్కోకుండా ఉంటాయి. ఒక్కొక్కటిగా ఫిష్ పీసెస్ వేసి పైన ప్లేట్ మూత పెట్టుకోవాలి. ఎందుకంటే ఫిష్ పీసెస్ పేలితే ఆయిల్ బయటికి రాకుండా ఉంటుంది. ఒక బౌల్లో చిటికెడు పసుపు, 8 స్పూన్ల కారం, 2 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి వెల్లుల్లి రేకులు, 1 స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 6 యాలకులు, 5 లవంగాలు, దాల్చిన చెక్క వేసుకుని మిక్సీ చేసుకోవాలి. అలాగే తర్వాత మీడియం సైజులో ఉన్న 2 ఆనియన్స్ కూడా వేసి కట్ చేసి మిక్సీ చేసుకోవాలి. ఫిష్ పీసెస్ ఫ్రంట్ వేగిన తర్వాత వెనక్కు కూడా తిప్పి వేయించుకుని మూత పెట్టుకోవాలి. ఇక ఫ్రై అయిన పీసెస్ని ప్లేట్లోకి ఒక్కొక్కటిగా తీసుకుని మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకోవాలి. చూడండి, మా హస్బెండ్ వీడియో క్లిప్ని తీయండి అంటే ఎంత బాగా తీశారో తెలుసా? వీడియో మీరే చేస్తున్నారుగా, ఎంత బాగా వచ్చిందో. మళ్ళా నేను అడగకుండా ఉండేలా తీశారు. అప్పుడు నా రియాక్షన్ ఏంటో తెలుసా? ఇలా కరివేపాకు చిటపట్ల అన్నట్టు ఆడిపోయా. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, మిక్సీ చేసిన మసాలా పేస్ట్ కూడా వేసి పసుపు, కారం, సాల్ట్ కూడా వేసి బాగా వేగిన తర్వాత ఫ్రై చేసిన ఫిష్ పీసెస్ కూడా వేసుకుని 5 to 10 minutes ఉంచితే సరిపోతుంది.